నది జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహాలకు కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. నది జలాలు ద్రోహాలు అంశంపై తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మనం చరిత్రలో ఎన్నో చూసాం, కానీ చెక్ డ్యాంలను పేల్చే ఇలాంటి చెత్త ప్రభుత్వం భారతదేశంలోనే ఇంకెక్కడా కానీ ఉండదు. కరువు నేలల్లో సిరులు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన పరిపాలకుడు, అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానీయుడు, తెలంగాణకు అన్నపూర్ణగా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని ఆయన తెలుపుకొచ్చారు. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనం చరిత్రలో ఎన్నో చూసాం, కానీ చెక్ డ్యాంలను పేల్చే ఇలాంటి చెత్త ప్రభుత్వం భారతదేశంలోని ఇంకెక్కడా కానీ ఉండదు. కరువు నేలల్లో సిరులు పండించి మరణ మృదంగాలు మ్రోగిన చోట జీవకళ తెచ్చిన పరిపాలకుడు, అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానాయకుడు, తెలంగాణను అన్నపూర్ణగా నిలిపిన నాయకుడు కేసీఆర్ అన్నారు. 420 హామీలిచ్చి ఎగవేసిన పార్టీని 420 సార్లు ఉరి తీయాలన్నారు కేటీఆర్. సమైక్యవాదుల బూట్లు పాలిష్ చేసిన అల్పుడి చేతిలో తెలంగాణ ఉండటం బాధగా ఉంది అన్నారు. రేవంత్ రెడ్డికి బేసిక్స్ తెలియవు, పదే పదే కేసీఆర్ చావును కోరుకునే రాబందు రేవంత్ అని కేటీఆర్ మండిపడ్డారు.